హాయ్ ఫ్రెండ్స్ అండ్ మన యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు మనం అతన్ని కింగ్ రెబల్ స్టార్ అనొచ్చు. బికాజ్ హీఈస్ రైట్ నౌ ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నాగశ్విన్ గారు. అండ్ ఈ యంగ్ డైరెక్టర్స్ సీరియస్గా అర్థం అవట్లే భయ్య. లైక్ మన సుజిత్ అన్న సెకండ్ మూవీ సాహో ప్రభాస్ తోటి, అండ్ మన సందీప్ రెడ్డి వంగ గారు మొన్న యానిమల్ తీశారు. అండ్ కమింగ్ టు నాగశ్విన్ గారు, వాళ్ళ విజన్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్. అండ్ ఇందులో ఒక సాంగ్ లేదు భయ్య. హీ డిడెంట్ యూస్డ్ అ కమర్షియల్ ఫార్ములా. అతని స్క్రిప్ట్కి బౌండ్ అయిపోయి ఏదైతే తీయాలో ఒక అన్నెసెసరీ సీన్ కూడా లేదు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని అలైన్ చేసిన విధానం, స్టోరీ మౌల్డ్ అయిన విధానం కానీ ఎక్సెప్షనల్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు చెప్తున్నారు భయ్య, ఫస్ట్ ఆఫ్ కొద్దిగా స్లోగా ఉంది అని అంటే క్యారెక్టర్స్ అన్నింటినీ మనకి ఇంజెక్ట్ చేశారు కాబట్టి, ఆ క్యారెక్టరైజేషన్ మనకు తెలుసు కాబట్టి, వాళ్ళు నోన్ చేసుకున్నాం కాబట్టి సెకండ్ హాఫ్లో మనకి గూస్ బంప్స్ వచ్చాయి, సీన్స్ వచ్చాయి. మోస్ట్లీ ఆ మహాభారత్లో ప్రభాస్ని అలైన్ చేసే సీన్ కానివ్వండి, మన అమితాబ్ బచ్చన్ సార్ సీన్స్ కానివ్వండి. సో ఇవన్నీ మైండ్ బ్లోయింగ్ థింగ్స్ భయ్య. లెటస్ డిస్కస్ ఇట్ అండ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామునికి శ్రీకృష్ణుడు శాపం ఇచ్చే దగ్గర స్టోరీ ఓపెన్ అవుతుందండి. సో ఆ శాపం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఒక కృష్ణుడు అతనికి ఇస్తాడు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ రీజన్ అండ్ దానికి ఒక జస్టిఫికేషన్ ఇక్కడ ఉంటుంది. లైక్ నువ్వు ఇప్పుడు ఏదైతే తప్పు చేసావో ఉత్తరకి, ఆ తప్పు జరగకుండా ఎగ్జాక్ట్లీ కాంట్రరీ టు దట్, అంటే 6000 సంవత్సరాల తర్వాత అశ్విని నక్షత్రంలో, అంటే లైక్ తెల్లగుర్రం అంటే అశ్విని, అంటే అది మన మూవీలో చెప్తారండి. మన పూర్వీకులు చాలా తెలివిగా చెప్పారు. వైట్ గుర్రాన్ని అశ్విని అంటారు. సో అశ్విని నక్షత్రంలో కల్కి అనే భగవానుడు మళ్ళీ జన్మిస్తాడు, ప్లానెట్స్ అన్ని అలైన్ ఉన్నప్పుడు అనేది ఆ కోడ్. సో అప్పుడు ఎవరన్నా ఐ మీన్ లైక్ ఇతని జన్మ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వాళ్ళ మదర్ పైన అటాక్ చేస్తే నువ్వు అనేవాడివి సెక్యూరిటీగా ఉండాలి, సో దాంతో నీకు మోక్షం అనేది కలుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడండి. అక్కడ ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ కమింగ్ డే 2898 ADలో వచ్చేస్తారండి. మన భూమి పైన ఏ ఒక్క మినరల్ మిగలదండి, ఖనిజం ఉండదు, వాటర్, అగ్రికల్చర్ ఏముండదు, ఓన్లీ ల్యాండ్. కాశీ ఒక్కటే నాగరికత మొదలైన నగరం కాబట్టి అక్కడ చూపిస్తారు. అండ్ పీపుల్ అందరు సఫర్ అవుతుంటారండి, లైక్ విపరీతమైన పావర్టీ. అండ్ అక్కడ క్యాష్ అనేది ఒక యూనిట్ రూపంలో ఇస్తారండి. అప్పుడు ఏమంటారో తెలియదు కదా, సో యూనిట్, 1 యూనిట్. సో కాంప్లెక్స్ అనేది ఒక వరల్డ్, కాశీ అనేది ఒక వరల్డ్, అండ్ శంబాల అనేది ఒక వరల్డ్. ఈ 3 ఎలా కనెక్ట్ అయ్యాయి? కాశీ అనే దాంట్లో పీపుల్ ఎవరైతే కాంప్లెక్స్కి వెళ్ళడానికి అర్హత లేని పీపుల్, కాంప్లెక్స్కి వెళ్ళాలంటే ఒక 1 మిలియన్ యూనిట్స్ పే చేస్తే కాంప్లెక్స్లో ఉండడానికి ఉంటుంది. కాంప్లెక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నాట్ ప్రజెంట్ అన్నది అక్కడ ప్రజెంట్ అయి ఉంటుందండి. లైక్ ఓషన్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మినరల్స్, ప్రాపర్ ఎయిర్, ఎవ్రీథింగ్. ఇక్కడ కాశీలో మొత్తం బిలో పవర్టీ లైన్ జీవితం వాళ్ళు గడుపుతుంటారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు. అంటే వాళ్ళకి ఏ రకమైన ఎమోషన్స్ ఉండదు. అదే కాశీలో మన భైరవ ఉంటాడండి. అతని ఇంట్రడక్షన్ జరుగుతుంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే శంబాలా నుండి వచ్చి అక్కడ శంబాలాకు సంబంధించిన మనుషులు ఎవరైతే కాశీలో ఉన్నారో, కాంప్లెక్స్ గురించి విషయాలు చెప్తున్నారో, వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు పొరపాటున ఒక అమ్మాయిని సేవ్ చేస్తాడండి. ఆ అమ్మాయిని సేవ్ చేసినప్పుడు ఆయన ఒక దగ్గరికి వెళ్తాడు. సో వాళ్ళకు ఒక స్టోన్ టైప్ థింగ్ ఉంటుందండి. లైక్ ఆ పర్టికులర్ సంవత్సరం వస్తుంది కాబట్టి ఎవరన్నా ఫర్టైల్ ఉమెన్ ఉంటే ఆమె దగ్గరికి తీసుకెళ్తే ఆ లైట్ వెలుగుతుంది అని చెప్తారు. అప్పుడు మృణాల్ ఠాకూర్ వస్తుందండి, బట్ తను ఉండదు. పెద్ద వాళ్ళ క్యారెక్టర్స్ పెద్ద లెంత్ ఏమి ఇవ్వకుండా ఎండ్ చేశారు. బట్ సెకండ్ వాటిల్లో ఉండొచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు డ్యూరేషన్ తక్కువ ఉన్న ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేశారండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, కాంప్లెక్స్కి కాశీ నుండి అమ్మాయిలను టెస్ట్ చేస్తారండి. అమ్మాయిలు ఫర్టిలిటీకి, అంటే వాళ్ళు కన్సీవ్ అయ్యే అబిలిటీ వాళ్ళలో ఉంటే వాళ్ళని తీసుకొని కాంప్లెక్స్లో ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుందండి. ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఎందుకు అని అంటే ఒక ఫార్ములా సుప్రీం యాష్కిన్ అనే
ఒక అతను కాంప్లెక్స్కి హెడ్, మొత్తం కాంప్లెక్స్ని ఓన్ చేసుకొని ఉంటాడు. ఆ క్యారెక్టర్ని కమల్ హాసన్ గారు ప్లే చేశారండి. అతను అంటే ఫస్ట్ చూసినప్పుడు కమల్ హాసన్ గారి ఫేస్ అది ఇది ఏముండదు. దానికి రీజన్ రాజేంద్ర ప్రసాద్ గారి వర్డ్స్లో చెప్తారు. 200 years నుండి ఉన్నారు కాబట్టి 200 years నుండి అతను మెడిటేట్ చేసుకుంటూ ఏదైతే మామూలుగా జీన్స్ ఉన్నాయో చిన్న పిల్లలకి వెళ్ళి ఆ ఫామ్లో ఉందో అవన్నీ తీసుకుంటూ సర్వైవ్ అవ్వకుంటూ వస్తాడు. సో ఈ ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి అని అంటే అతనికి కూడా తెలుసు. బట్ అతన్ని చూసినప్పుడు నాకు అవెంజర్స్ ఎండ్ గేమ్లో థానోస్ క్యారెక్టర్ గుర్తుకొచ్చిందండి. థానోస్ కూడా అంటాడు, ఈ భూమి పైన ఉన్న వాటిని మీరందరూ మిస్యూజ్ చేసుకుంటున్నారు. భూమి చాలా బ్యూటిఫుల్ థింగ్, నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్, మనం మిస్యూజ్ చేస్తున్నాం. అదే పాపులేషన్ తగ్గిస్తే నేచర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. సేమ్ అదే రకంగా సుప్రీం యాష్కిన్ కూడా ఒకానొక సీన్లో చెప్తాడండి, మీకు అన్నీ ఉన్నప్పుడు మీరెంత వేస్ట్ చేశారు, మీకు అందుకే అవన్నీ అవైలబిలిటీకి దూరంగా ఉంచి వాటి వాల్యూ ఏందో తెలిసేటట్టు చేసినానని. ఆ సీన్ బాగుంటుందండి. బట్ నాకు పర్సనల్గా కమల్ హాసన్ గారిని చూసిన ఫీలింగ్ అయితే లేదు. బికాజ్ ఫుల్ మేక్ ఓవర్లో ఒక 200 years ఓల్డ్ పర్సన్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు. సో ఇప్పట్లో ఆ ల్యాబ్కి వెళ్ళినప్పుడు దీపికా పదుకునే గారు ఉంటారండి. తను అక్కడ కన్సీవ్ అయిన వాళ్ళందరికీ వర్క్ చేసుకుంటూ ఫ్రూట్స్ ఇస్తుంటూ అది ఇది చేస్తారు. ఇంకా కమింగ్ టు ద భైరవ క్యారెక్టర్, అతని లైఫ్ అంబిషన్ ఒకటే, హీ వాంట్స్ టు గో టు కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ కావడానికి అతనికి 1 million యూనిట్స్ కావాలి. ఆ యూనిట్స్ ఎలా సంపాదించాలా అన్న ఆలోచన తప్ప ఏముండదు. మధ్యలో ఆర్జీవి గారు ఉంటారు, బ్రహ్మానందం గారు ఉంటారు, కామిక్ సెన్సెస్ రన్ అవుతుంటాయి. ఇవన్నీ క్యారెక్టర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. దిశా పటాని ఒక సాంగ్ ఉంటే కనీసం 4 నిమిషాలు ఉండేది. పాపం దిశా పటాని ఒక 4 to 5 minutes ఉందేమో, అంతే. ఒక సాంగ్ డ్యూరేషన్ అంత ఉందేమో మూవీలో. క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పను. బట్ వన్ టైం మన భైరవకి కాంప్లెక్స్ చూపెట్టడానికి తన క్యారెక్టర్ ఉన్నట్టు మనకు చూపెట్టారు అంతే. అండ్ ఈ క్రమంలో తెలిసే విషయం ఏంటంటే, ఈమె ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో అందులో ఎవరు కూడా, ఏ ఫర్టైల్ ఉమెన్ కూడా వూమ్లో చైల్డ్ని 150 days కూడా క్యారీ చేయదు. బికాస్ వాళ్ళకంత శక్తి ఉండదు. అండ్ ఇతను ఇచ్చిన ఫార్ములాని మోసేంత అది ఉండదు. సో ఆ 120 daysకి ఎక్స్పెరిమెంటేషన్ ఫెయిల్ అవ్వడం, ప్రతిసారి అది ఇది అవ్వడంతో కమల్ హాసన్ గారి దగ్గరికి వెళ్తారండి. మానస్ అనే వ్యక్తి మొత్తం కంట్రోల్ తీసుకొని ఉంటాడు. అతను బిట్వీన్ కాశీ అండ్ కాంప్లెక్స్ అతను ఒక బ్యారియర్గా ఉంటాడు. ఎవరన్నా మీట్ అవ్వాలంటే ఫస్ట్ మానస్ని మీట్ అవ్వాలి, మానస్ తర్వాత కమాండర్ని మీట్ అవ్వాలి, కమాండర్ తర్వాత మన సుప్రీం యాష్కిన్ గారిని మీట్ అవ్వాలి. సో హూ ఈ సుప్రీం యాష్కిన్ అనేది ఏమి మనకి ఒక క్లూ కూడా ఇవ్వలేదండి. బట్ మనకి ఈ క్యారెక్టర్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చినాడు. శంబాలా పీపుల్ సుప్రీం యాష్కిన్ తోటి ఫైట్ చేస్తారు. బికాస్ నువ్వు సుప్రీం కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి బతికే స్వాతంత్రం ఉంటుంది. నువ్వు అన్నీ తీసేసుకొని వీళ్ళని పావర్టీలో ఉంచి వీళ్ళకి వస్తువులు కావాలంటే 1 million యూనిట్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేసి యు ఆర్ నాట్ గాడ్ అని వాళ్ళు కొట్లాడుతుంటారు. ప్రతి ఒక్కడికి రేపటి కోసం అనే స్లోగన్ తీసుకొని ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి, రేపన్నా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. ఇవన్నీ అవుతుంటే దీపికా పదుకొనే గారు, హూ ఈస్ కాల్డ్ SUM80, ఎందుకంటే అక్కడ వాళ్ళకి నేమ్స్ ఏమి ఉండవు. సో తను వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి హూ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ శంబాలా, హూ కమ్స్ దేర్. వీళ్ళకి శంబాలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్కడ ఉన్న వ్యక్తులలో తను ఒక ఆమె. తను దీపికా పదుకొనెని ఎలాగో అలా తప్పించేస్తుందండి. ఆఫ్టర్ గెటింగ్ టు నో దట్ షీ ఈజ్ కన్సీవ్డ్. అండ్ అప్పటి నుంచి దీపికా పదుకొనే గారిని కాపాడడంలోనే మొత్తం అవుతుంది. అండ్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఏవైతే శ్రీకృష్ణుడు చెప్తాడో, గంగలో ఆఖరి బొట్టు ఎప్పుడైతే ఉండదో, అండ్ నీ తలలో నుండి నేను తీసుకునే ఇప్పుడు రాయి నీ దగ్గరికి ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు నేను పుట్టే సమయం ఆసన్నం అవుతుంది అని, అప్పటి నుంచి అతను దీపికా పదుకొనే గారిని వెతుక్కుంటూ వెళ్తాడండి. శంబాలా నుండి వచ్చిన పీపుల్ ఆమెను తీసుకెళ్లే క్రమంలో శంబాలా నుండి వచ్చిన 2 యంగ్ కపుల్
వాళ్ళు అక్కడనే ప్రాణాలు కోల్పోతారు మనం కాపాడే దగ్గర. అండ్ ప్రభాస్కి కూడా ఒక్క బౌంటీ వచ్చేస్తుంది. అంటే బౌంటీ అంటే ఇట్స్ కాంట్రాక్ట్, వాళ్ళు తీసుకొని వస్తే ఇంత పే చేస్తాము అని చెప్పి. సో అతను కూడా దీపిక పదుకొనే కోసమే వస్తుంటాడు. బట్ అమితాబ్ బచ్చన్ గారు ఎంతమంది వచ్చినా ఏమొచ్చినా ఆమెను కాపాడుతూ ఉంటారు. ఫైనల్లీ ఆమెను శంబాలా అనే ప్లేస్కి తీసుకెళ్తారండి ఫర్ హర్ సెక్యూరిటీ. బట్ ప్రభాస్కి కాంప్లెక్స్కి పోవడమే లైఫ్లో అంబిషన్ కాబట్టి ఆమె కాంప్లెక్స్కి పోవాలంటే దీపిక పదుకొనెని వాళ్ళకి అప్పగించాలి అని చెప్పేసి మానస్ చెప్తాడు. మానస్ ఆయన ట్రూప్స్ అన్ని తీసుకొని వస్తాడు. వచ్చి శంబాలాలో సంహవ్ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది బిట్వీన్ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఈవెన్ శంబాలా సోల్జర్స్కి అండ్ మన మానస్ సోల్జర్స్కి, కాంప్లెక్స్ సోల్జర్స్కి ఫైట్ అవుతుందండి. ఈ ఫైట్ అవుతూ ఉంటే మనకు ఒక మంచి ట్విస్ట్ని రివీల్ చేశాడండి వెన్ హీస్ అలైనింగ్ క్యారెక్టర్స్. అంటే ఇతను మన అశ్వత్థాముడు, బికాస్ అతనికి మరణం లేదు కాబట్టి అతను అశ్వత్థాముడు అని చెప్పి చెప్పేసినాడు. అండ్ స్టోరీ సైమల్టేనియస్గా బ్యాక్ వెళ్తుంటుందండి. దీంట్లో దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు. మంచి రోజు అంటే ఒక 5 minutes ఉన్న ఒక ప్రాపర్ క్యామియో. అంటే ప్రభాస్ని పెంచిన అతను, ప్రభాస్ ఇంత సెల్ఫిష్ కావడానికి కారణం ఏంటి, అతన్ని పెంచిన అతనికి అన్నీ నేర్పించిన ఆయన యాటిట్యూడ్ కూడా నేర్పిస్తాడు. సో అదొకటి. అండ్ ఇంకొకటి ప్రభాస్ గారు హౌ ఈజ్ హీ రిలేటెడ్ విత్ ద స్టోరీ. అంటే మనకు ఫస్ట్ ఫైట్ అయ్యేటప్పుడు భగవద్గీత ఎప్పుడైతే ఉంటుందో, ఆత్మని నువ్వు ఛేదించలేవు, ఆత్మని నువ్వు కాల్చలేవు, ఆత్మని నువ్వు తడపలేవు, ఆత్మని నువ్వు నాశనం చేయలేవు అని ఉంటుంది. సో ద సోల్ ఈజ్ సేమ్ బట్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. సో ఆ సోల్ ఏంటి, అతను ఎవరు? సో ఒకటి చెప్తారనమాట అమితాబ్ బచ్చన్ గారు. ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, అతని వల్ల అతనికి ఆ ప్రేషియస్ స్టోన్ దొరుకుతుంది కాబట్టి అతనికి స్టోరీ రివీల్ చేస్తుంటాడండి మొత్తం. అయితే అతని దగ్గర ఉన్న ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర నా సోదరుడి కర్ర, అతనికి ఆ మృత్యు అలా వచ్చి ఉండకూడదు అని ఒక డైలాగ్ చెప్తాడండి. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఈ కర్ర తన చేతిలో పడితే పవర్ డబల్ అవుతుంది అయినది అని చెప్తారు. సో సమ్హౌ విత్ సమ్ న్యాచురల్ యాక్షన్స్ అండ్ హై డెఫినేషన్ అండ్ ఒక విజన్, గాలి వచ్చి ఒక రాయి ఉండి ప్రభాస్ చేతిలో అది పట్టిన తర్వాత దానికి పవర్ డబుల్ అయిపోయి ప్రభాస్ విల్ కిల్ మానస్ అండ్ హీల్ బి గెట్టింగ్ బ్యాక్ టేకింగ్ దట్ SUM-80 అంటే దీపికా పదుకొనే గారిని తీసుకొని వస్తుంటాడు అనమాట. హీల్ గో ఇన్ టు సమ్ ట్రాన్స్మోట్. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక ప్రాపర్ డైలాగ్ చెప్పారు, ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని. సో అతను ఎవరు కాదండి, కర్ణుడు. సో చాలామంది ఫీల్ అవుతారు మహాభారతం తెలిసిన వాళ్ళు, కర్ణుడు చాలా మంచి వ్యక్తి, అన్ని దానాలు చేస్తాడు, అంత కాంప్రమైజ్ అవుతాడు, చిన్నప్పటి నుండి అన్ని కష్టాలే పడతాడు, బట్ వై హీ డజంట్ విన్ అని చెప్పి. బట్ దీంట్లో నాగశ్విని గారు ప్రభాస్ గారికి కర్ణుడి క్యారెక్టర్ ఇచ్చాడు. ఒక్క డైలాగ్లో శ్రీకృష్ణుడు కర్ణుడి పవర్ చెప్తాడండి. లైక్ అర్జునుడు అంటాడు, అతను బాణం వేస్తే నేను 2 అంగుళాలు జరిగిన, అదే నేను బాణం వేస్తే అతను 10 అంగుళాలు జరిగాడని. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అర్జున నీ రథం చేసింది సూర్యుడు, నీ రథానికి కాపలా ఉంది వాయుపుత్రుడు, అండ్ నీ రథం ముందున్నది విశ్వాన్ని సృష్టించినోడు, అంతమంది పవర్ నీ దగ్గర ఉన్న నిన్ను 2 అంగుళాలు జరిపిండంటే అదే కర్ణుడు అని. సో అతనికి ఉన్న ఇంపార్టెన్స్ అంటే కర్ణుడికి ఉన్న పవర్, అతనికి ఉన్న కరేజ్ గురించి వాళ్ళు చెప్తారండి. సో అంత లోపల ఏమవుతుందో అతను సడన్గా మళ్ళీ ఆ ట్రాన్స్మోట్కి వెళ్ళి వచ్చేసి దీపికా పదుకొనే గారిని తీసుకొని తన బుజ్జి అనే వెహికల్ వెళ్తాడు. బుజ్జి అనే వెహికల్ లైక్ ఇట్స్ అన్ ఆటోమేటెడ్ రోబోట్ అండి, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. బట్ మన ఫన్ కోసం అంటే పీపుల్కి ఇంటరాక్షన్ కోసం అతను అది ఇది చెప్తుంటాడు. బట్ ట్విస్ట్ ఇతను కర్ణుడు అని కాదండి. లైక్ ట్విస్ట్ ఏంటంటే అది ఒత్తకు భైరవా, అది ఒత్తితే మనం ఎక్కడ ల్యాండ్ అవుతామో తెలీదు అని అంటారు. సో దట్ వుడ్ బి అ సస్పెన్స్. అది ఒత్తుతాడు అతను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి స్ట్రైట్గా మహాభారత్లో ల్యాండ్ అవుతారా లేకపోతే ఇంకొన్ని ఇయర్స్ అడ్వాన్స్డ్గా ల్యాండ్ అవుతారా తెలీదు. సో దీనికి అండ్ ఇంకోటి సీరియస్ అండి, దిస్ ఇస్ మై ఒపీనియన్, ఆ సినిమాని జడ్జ్ చేయాలంటే లైక్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా టు సే లైక్ మనకున్న విజన్
అంటే ఒక అవెంజర్స్ కానివ్వండి, ఒక ఇంగ్లీష్ మూవీస్ అబ్బా! వీళ్ళు ఇంత ఫిక్షియస్ క్యారెక్టర్స్‌ని కూడా ఇంత ఎమోషనల్‌గా ఎలా కనెక్ట్ చేస్తారు. అటువంటిది మన 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 మహాభారతం, మన కర్ణుడు, మన ధర్మరాజు గానియండి, మన పాండవులు గానియండి, మన అశ్వత్థాముడు గానియండి, మన వాళ్ళని ఇంటర్లింక్ చేసి అసలు ఒక్కొక్క సీన్ థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ అండి. నేను పర్టిక్యులర్‌గా 3డీలో వాచ్ చేసిన. బట్ థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్సెప్షనల్ అండి. లైక్ ఎవరు 100 చెప్తారండి. బట్ ఫ్రమ్ మై హార్ట్ ఐ యామ్ సేయింగ్ ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ మూవీ అండ్ it will cross one more step. It has pushed one more step. ఒక బ్యారియర్ అనేది క్రాస్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఒక బెంచ్ మార్క్స్ సెట్ చేస్తుంటే ఇది ఇంకో బెంచ్ మార్క్ని సెట్ చేసింది. సో గో అండ్ వాచ్ ద మూవీ. ఐ సే దిస్ ఇస్ ది బెస్ట్ మూవీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టైం. ఒక దగ్గర దగ్గర ఆఫ్టర్ ఆ బిగ్ హిట్ ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందండి ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. సో గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఇట్. It is a very good movie with all technical aspects covered, every box ticked, and once again congratulations to Nagashwin garu for giving a wonderful visual wonder to all of the fans of Prabhas and movie fans. So thank you guys.